ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అంటున్నాడు. ఇశ్రాయేలీయుల రాజుల్లో గొప్పవాడైన దావీదు అబ్రహాము గురించి చెప్పబడిన దానితో ఏకీభవించాడు. కీర్తన 32:1-2 వచనాల్లో దావీదు అంటున్నాడు, దేవుడు దయామయుడు కనుక మనుషులకు ఆ ఉచిత కృపావరం ఇవ్వడం ఆయనకిష్టం. కనుక ఆయన మనుషులను క్షమిస్తాడు. వారు పశ్చాత్తాపపడితే వారిని సమీపిస్తాడు, వారిని క్షమిస్తాడు. అంతేగాని వారు మంచివారని, అందుకు తగిన విధంగా పనులు చేసి సంపాదించుకుంటున్నారని కాదు. నిర్దోషిగా వారిని ఎంచుతున్నాడంటే వారి పాపాలను దేవుడు వారి లెక్కలో ఉంచడు అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 8:33లో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అంటున్నాడు. తన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నేరారోపణను దేవుడు అంగీకరించడు. 4-8 వచనాలు 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అంటున్నాడు. అయితే వారి విముక్తిని, రక్షణను వారి నుంచి దోచుకోగలిగేది ఏమిటి? అది పాపం మాత్రమే. వారి విముక్తి, రక్షణ పాపం ద్వారా కలుషితమైపోతుంది. దేవుడు వారి పాపాలని వారి లెక్కలో చేర్చడు. అంటే ఇక ఎంతైనా పాపం చేయవచ్చని ఎంత మాత్రమూ కాదు. 6వ అధ్యాయం 2వ వచనంలో పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుము అంటున్నాడు. విశ్వసించిన వారు పవిత్ర జీవితం గడపాలనే దేవుడు వారిని నిర్దోషులుగా తీరుస్తాడు. అనగా మార్పు చెందిన జీవితం గడపాలి. 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కాబట్టి మనం రక్షణ పొందిన తర్వాత ఆయనకు మన హృదయం ఆలయంగా ఉంది. కాబట్టి ఆయన నడిపింపు కింద మనం జీవించాలి. ఆయన నడిపించినట్టు నడవాలి. ఆయన తీసుకువెళ్తున్న చోటుకి వెళ్ళాలి. ఆయన చిత్త ప్రకారం జీవించాలి. అప్పుడు మనం పాపం చేయడానికి అవకాశమే ఉండదు. దేవునికి స్తోత్రం. ఆమేన్.